హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎరా క్రియేషన్స్. ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇవి ఎక్కడ పర్చేస్ చేశాను, ఏం తీసుకున్నాను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగని కొరియర్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి, క్వాంటిటీ ఎంత వచ్చాయి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ ప్యాకింగ్ చూద్దామండి. నీట్గా ప్యాకింగ్ చేశారు, బట్ బాక్స్ ఫుల్గా స్పాయిల్ అయిందండి. మీరే చూడండి, చాలా మెత్తగా బాగా నలిగిపోయిందండి. జస్ట్ అలా అనగానే చిరిగిపోయింది. సో ప్యాకింగ్ అంతగా నచ్చలేదు, బట్ బాక్స్ ఇంకొంచెం స్టిఫ్గా స్టాండర్డ్గా ఉండేది పెట్టింటే బాగుండేది అనిపించింది కొరియర్లో. సో కొరియర్ కూడా ఫాస్ట్గానే వచ్చింది. చూసేద్దాం లోపల మెటీరియల్ ఎలా ఉందో, అవన్నీ సేఫ్ ప్యాకింగ్లో ఉన్నాయో లేదో అని. మెటీరియల్ బాక్సింగ్ అనే కాదండి, ఏది మనం ఆర్డర్ చేసుకున్నా ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అబ్బా చెప్పలేనిదండి. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఓపెన్ చేసి చూసే వరకు మనసు ఆగదు. సో మీకు కూడా అలాగనే అనిపిస్తుంది అనుకుంటున్నాను. అలా ఓపెన్ చేస్తుంటే స్టోన్స్ బయటకు వచ్చేస్తున్నాయండి. కావాలంటే మీరే చూడండి, చూపిస్తాను. అలా చూసానో లేదో నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నీట్‌గా ఉన్నాయో లేవో, అవి ప్యాకింగ్ నుంచి బయటకొచ్చేస్తున్నాయి అని అనిపించింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి స్టోన్స్ తీసుకున్నాను, ఎలాంటివి తీసుకోవాలి, ఏవి యూజ్ అవుతాయి, ఏవి యూజ్ అవ్వవు, వాటి సైజుని కూడా చెప్తానండి. ఏవైతే మన బ్యాంగిల్స్‌కి సెట్ అవుతాయి, 8కేనా, 6కేనా, 5కేనా, 4కేనా అలాగా ఏవి సెట్ అవుతాయి. సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో బిగినర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను క్లియర్గా. అలాగనే ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందామండి. స్టోన్స్ క్వాలిటీ, షైన్ సూపర్ అండి. అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. మాకు ఇవి చాలండి అనుకుంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మాకు మెటీరియల్ అంతా సేఫ్గా ఉంది, క్వాలిటీ బాగుంది అని అనుకుంటే తీసుకోవచ్చండి. సో గో ఫర్ ఇట్ అని చెప్తాను. ఇప్పుడు నెగిటివ్స్ కూడా చెప్పుకుందామండి. క్వాంటిటీ తక్కువ అనిపించిందండి నాకు, జస్ట్ అనిపించింది. మీకు చూపిస్తాను. అలాగనే ఎన్ని గ్రామ్సో కూడా మెన్షన్ చేస్తానండి. సో దాన్ని బట్టి మీరు కూడా గెస్ చేయండి తక్కువ అనిపించిందా లేదా అనేసి. సో నా దగ్గర వెయిట్ మిషన్ లేదు. సో వేసింటే నేను కన్ఫామ్గా వెయిట్ తక్కువ చేయని చెప్పిండేదాన్ని. సో అలాగ చెప్పలేను కాబట్టి వెయిట్ నాకు చూసిన దాని ప్రకారం నాకు తక్కువ అనిపించింది గ్రామ్స్తో పోలిస్తే. అన్ని గ్లాసీ స్టోన్స్ మాత్రమే తీసుకున్నానండి. మ్యాట్ కలర్స్ తొందరగా డిమ్ అవుతాయి. సో చూడండి, ప్రతి ప్యాకెట్లో 10 గ్రామ్స్, అవి 2 ప్యాకెట్స్లో వేసినవి 20 గ్రామ్స్ అండి. సో అలాగా గ్లాస్ స్టోన్స్లో నేను వైట్, రెడ్, స్కై బ్లూ, గ్రీన్, పీచ్, బేబీ పింక్ కలర్ అలాగా 1 బై 1 చూపిస్తానండి. షుగర్ బీడ్స్ కూడా తీసుకున్నాను, థ్రెడ్, బ్యాంగిల్స్ అలాగా అన్నీ తీసుకున్నాను. డైమండ్ షేప్ అండి ఇవి ఇందాక చూపించినవి, సెరామిక్ రౌండ్ షేపు. ఇందాక చెప్తానన్నాను కదండి ఏ సైజ్ తీసుకుంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ అని. సో 6K ఐ షేప్ బెటర్ అండి. సో లోటస్ డిజైన్ చేయడానికి. 8K షేప్ వచ్చి 1 కట్ బ్యాంగిల్స్కి అయితే సెట్ అవుతాయండి. 6K వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్కి సెట్ అవుతాయి. సో మీరు ఒకవేళ ఐ షేప్లో తీసుకోవాలంటే కనుక 6K ఈజ్ ద బెస్ట్ ఫర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ అని చెప్తానండి నేను. సో నా వీడియోలో నేను చూపించే ఐ షేప్ వచ్చేసి కొన్ని 6K తీసుకున్నాను, కొన్ని వచ్చేసి 8K షేప్ తీసుకున్నానండి. సో మీరు ప్రిపేర్ చేసే ఆ బ్యాంగిల్ సైజుని బట్టి, అంటే ఏ కట్ బ్యాంగిల్ అయితే ఆ కట్ బ్యాంగిల్కి తగ్గట్టుగా మీరు షేప్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి జర్కన్ స్టోన్స్ అండి. కొంచెం డిమ్ అనిపించాయి, ఎక్కువ షైన్ లేవు. సో డిమ్ అనిపించింది నాకు. క్వాంటిటీ కూడా జర్కన్ స్టోన్స్ చాలా తక్కువ అండి. అవి 10 గ్రామ్స్ అంటే అసలు నాకు నమ్మాలనిపించట్లేదు 10 గ్రామ్స్ వచ్చింటాయి అవన్నీ. సో అవి 10 గ్రామ్స్ అండి. చెప్పాను కదండి స్టోన్స్ అన్నీ కింద పడుతున్నాయని. సో ఇదేంటి ఇంత తక్కువ క్వాంటిటీ వచ్చాయి అనుకున్నాను. లాస్ట్ వరకు చూడండి అవి ఎలాగ పడిపోయాయి కింద చూపిస్తాను బాక్స్లో. ఇవి వచ్చేసి 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ ఐ షేప్స్ సెరామిక్ గోల్డ్ అండి. ఇవి వచ్చేసి రౌండ్ షేప్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ డ్రాప్ షేప్. ఇవి కూడా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కాయిన్స్ అండి, లక్ష్మీ కాయిన్స్. స్మాల్, వెరీ స్మాల్ అనిపించాయి నాకు. వీడియోలో మీకు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా చాలా స్మాల్గా ఉన్నాయి అవి. నెక్స్ట్ క్లిప్ స్టోన్స్ అండి. సో నాకు ఒక బ్యాంగిల్కి ఎన్ని అవుతాయో, ఎన్ని సరిపోతాయో అలాగా నేను కౌంట్ చేసుకొని తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ వైట్. నెక్స్ట్ హాఫ్ మూన్ అండి, ఇందులో గోల్డ్, గ్రీన్, వైట్ ఈ 3 తీసుకున్నాను. లాస్ట్లో నేను మొత్తం ఏమేమి తీసుకున్నానో అన్నీ వరుసగా పెట్టేసి ఒక పిక్ తీసానండి. సో అది కూడా యాడ్ చేస్తాను.
చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ వైట్. నెక్స్ట్ డ్రాప్ షేప్లో కూడా కలర్స్ తీసుకున్నానండి. వైట్, స్కై బ్లూ, రెడ్, పీచ్, బేబీ పింక్, అలాగా డ్రాప్ షేప్లో అయితే అన్ని కలర్స్ తీసుకున్నాను. డ్రాపు, ఐ షేపు ఇవి వచ్చేసి అన్ని కలర్స్ తీసుకున్నాను. సిరామిక్లో ఓన్లీ గోల్డ్, వైట్ తీసుకున్నాను. రౌండ్ షేప్లో కూడా గోల్డ్, వైట్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి సిరామిక్ వైట్లో 50 గ్రామ్స్ అండి ఇవి, ఐ షేపు. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్లో స్మాల్ వైట్ రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇవి కూడా 10 గ్రామ్స్ అండి. 10 ఐ థింక్ 20 అనుకుంటాను. ఓహెచ్పి షీట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రాప్ షేప్ గోల్డ్. నెక్స్ట్ ఇవి హాఫ్ మూన్లో వైట్ అండి. నెక్స్ట్ డైమండ్ షేపు. అవి వచ్చేసి 30 గ్రామ్స్ తీసుకున్నాను. వాళ్ళు సపరేట్గా 10 గ్రామ్స్ అలాగా సపరేట్గా వేశారు. నాకు గోల్డ్ థ్రెడ్ ఒకటే అవసరం అయ్యింది, సో అదొకటే పెట్టాను. జర్కన్ స్టోన్స్ చెప్పాను కదండి, డిమ్గా ఉన్నాయండి. చూడండి మీరే, ఇందాక చూపించాను కదా, చాలా డిమ్ అనిపించింది, అసలు బ్రైట్గా లేవు అవి. ఇంకా మిగతా స్టోన్స్ అన్నీ పర్లేదు, చైన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అవి యూపిన్స్ అండి. సో సెంటర్ క్లిప్స్కి యూపిన్స్ మేకింగ్కి హ్యాంగ్ చేస్తాం కదా, సో దానికోసం అనేసి తీసుకున్నాను అవి. సో మీకు చూడండి బాక్స్లో ఎలాగ పడిపోయో దాన్ని వాళ్ళు ప్యాకింగ్ ప్రింట్ చేయడం మర్చిపోయారు. సో దానివల్ల ఆ ప్యాకెట్లో నుంచి ఉన్నటువన్నీ బయటకు వచ్చేసాయి. సో ఆ బాక్స్ ఒక్కటి దాని చుట్టూ కవర్ పెట్టారు కాబట్టి పర్లేదండి, దాంట్లో పడిపోయాయి. ఒకవేళ పెట్టకుండా ఓన్లీ బాక్స్ మాత్రమే అంటే ఆ బాక్స్ ఆల్రెడీ ఫుల్ మెత్తగైపోయింది, సో అన్నీ బయటకు వచ్చేవి. సో చూడండి నేను తీసుకున్న అన్ని షేప్స్, అన్ని కలర్స్ కూడా చూపిస్తాను, 1 by 1 చూసేయండి. సో దీని ప్రైస్, దీని వాల్యూ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో గెస్ చేయండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐరా క్రియేషన్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.